ఈరోజు మనము మన మాజీ మెంబర్ రాఘవన్ గారు మీ అందరికీ తెలిసిన అతనే. ఆయన చాలా చిన్నతనంలోనే మరణించడం చాలా దుఃఖదాయకము. అలాగే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసింది ఈ రాఘవన్ వాళ్ళ అన్నయ్య గారు రఘువన్ మన దగ్గరికి చాలా వచ్చాడు. వాడు నాకు మిత్రుడు, చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉన్నాము. ఆయన ఈ అన్నదాన కార్యక్రమాన్ని మన ఈ జ్యోతి అనాథాశ్రమం జరిపించే వాళ్ళను రఘు అనేసి ఉంటాడు. ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆయన పనంతా లక్నో, పూణే, బాంబే అటే చేశాడు. రిటైర్ అయిన తర్వాత వచ్చి హైదరాబాద్ యాత్రల్లో సెటిల్ అయ్యాడు. ఈ ఎస్కే శ్రీనివాసన్ అయ్యంగారు కొంచెం పక్కన. ఎస్కే శ్రీనివాసన్ అయ్యంగారు అనేది మీ అందరికీ తెలుసు. ఈయన ఒక ట్రేడ్ యూనియన్ లీడర్, ఐఎన్టీయూసీకి మంచి గట్టి లీడర్. ఆ రోజుల్లో మన కొమరయ్య గారు కానీ ఇంకా ఎవరికైనా రాతపూర్వకంగా ఏదైనా ఇవ్వాలంటే ఈయన రాయాల్సిందే. ఈయనకు అప్పనంటే కొమరయ్య, ఈయన ఐఎన్టీయూసీ అని ఏఐటీయూసీ అయినప్పటికీ ఏదున్నా రాయవలసింది ఈయన రాసిస్తేనే వాళ్ళు తీసుకెళ్లి సబ్మిషన్స్. అలాగా అంతటి ప్రముఖుడు అనమాట. ఆ రోజుల్లో ట్రేడ్ యూనియన్ కోసమే తన జీవితాన్ని అంకితం చేసి ఆయన 1970లో మన చైర్మన్ రామన్ గారు చాలా ఇబ్బందులు పెట్టాడు ఈయనని. ఇల్లు డిస్మిస్ చేశాడు, ఇల్లు పీకిపిచ్చాడు, ఇంకా నానా ఇబ్బందులు పెట్టాడు. కానీ దేనికి ఆయన ఒక్క వెనకడుగు వేయలేదు. ఆయన ఆశయాల కోసము, ఆయన నమ్ముకున్న దానికోసము, ఆయన యూనియన్ కోసము గట్టిగా నిలబడి నానా అవస్థలు పడ్డాడు. అవస్థలు అంటే మామూలు అవస్థలు కాదు, చాలా అవస్థలు పెట్టింది సింగరేణి కాలనీస్ ఆ రోజుల్లో. అన్నిటికీ తట్టుకొని నిలబడి ఆయన దృక్పథంతో నిలబడి కార్మికులకు చాలా సేవ చేశాడు. ఆయన వర్ధంతి సందర్భంగా వాళ్ళ రెండవ అబ్బాయి అయినటువంటి రఘు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఈ జ్యోతి అనాథాశ్రమంలో చేయవలసిందిగా ఆయన కోరిక మేరకు ఇవాళ మనం ఈ శ్రీనివాసన్ అయ్యంగారి ఈ వర్ధంతిని ఇక్కడ ఈ అనాథాశ్రమాల మధ్యలో జరుపుకుంటున్నాము. చాలా ధన్యుడు శ్రీనివాస అయ్యంగారు. ఎక్కడున్నారో ఏమో కానీ ఒకే నిజంగానే చూస్తుంటే చాలా సంతోషిస్తాడు. ఆయన మొత్తం జీవితమే కార్మికుల కోసం అంకితం చేశాడు. ఆయన రూపాయి సంపాదించుకోలేదు, ఏమీ లేదు. నానా ఇబ్బందులు పడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఒక్క రూపాయి వెనకేసుకోకుండా ఈ రోజుల్లో మీరు యూనియన్ లీడర్లు అనగానే మీకు అందరికీ వేరే గుర్తుకొస్తుంది. కానీ అలా కాదు. ఆయన నీతికి న్యాయానికి కట్టుబడి ఆ రోజుల్లో చేసి ఆయన ఇబ్బందులు పడ్డాడు వాస్తవమే, కానీ కార్మికులను మటుకు ఏనాడు ఆయన ఇబ్బంది పెట్టలేదు. ధన్యుడు. అలాంటి ధన్యుడికి చేతులెత్తి నమస్కరిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ అన్నదానాన్ని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఈ జ్యోతి అనాథాశ్రమం ఆర్గనైజర్ జ్యోతిని వేడుకుంటున్నాను.